బీసీ సోదరులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందన్నారు మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. 42% రిజర్వేషన్ అమలు చేస్తామని 500% బీసీ జనాభాను తగ్గించిందన్నారు. కేసీఆర్ చేయించిన సమగ్ర కుటుంబ సర్వేలో బీసీ జనాభా 51.5% ఉంటే రేవంత్ చేయించిన సర్వేలో 5.5% తక్కువ ఉందన్నారు. ఇక వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో రేవంత్ సర్కారుకు ప్రజలు బుద్ధి చెప్తారన్నారు. హైదరాబాద్ లో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ ఇంట్లో ఖమ్మం జిల్లా నాయకులు కార్యకర్తల ఆత్మీయ సమావేశానికి కేటీఆర్ హాజరయ్యారు. బీసీ సోదరులను కూడా ఈ ప్రభుత్వం వంచింది, మోసం చేసింది. బీసీ డిక్లరేషన్ పేరిట 42% రిజర్వేషన్ ఇస్తామని, బీసీ సబ్ ప్లాన్ పెడతామని, 1,00,000 కోట్ల బడ్జెట్ ఇస్తాం, సంవత్సరానికి 20,000 కోట్లు అని చెప్పి బీసీలకు రిజర్వేషన్లు చట్టబద్ధంగా ఇస్తామని చెప్పి ఇవాళ 5.5% జనాభాను తగ్గించి ఆనాడు కేసీఆర్ గారు సమగ్ర కుటుంబ సర్వే చేసినప్పుడేమో 51.5% వస్తే ఈరోజు 46%కి తగ్గించి 5.5% జనాభా బీసీలు ఉన్న వాళ్ళను లేనట్టుగా చూపెట్టి మళ్ళీ రిజర్వేషన్ల విషయంలో కూడా వాళ్ళని మోసం చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. చెప్పుకుంటూ పోతే 420 హామీలు ఉన్నాయి. నేను వాటి జోలికి పోను. మీ మమ్మల్ని అందరినీ ప్రార్థించేది ఏమంటే, మరి ఇన్ని మోసాలు చేస్తున్న ప్రభుత్వానికి బుద్ధి చెప్పే ఒక మంచి అవకాశం మీకు రానున్న రోజుల్లో స్థానిక సంస్థల్లో రాబోతా ఉన్నది. గత సంవత్సర కాలంగా కేసులు పెట్టినప్పటికీ, వేధిస్తున్నప్పటికీ, విచారణ పేరిట పిలిచి గంటలు జైల్లో పెడతామని బెదిరిస్తున్నప్పటికీ తగ్గకుండా సంవత్సర కాలంగా రేవంత్ రెడ్డి గారికి కంట్లో నలుసులాగా కొట్లాడుతూనే ఉంటాం భవిష్యత్తు.